ఫ్రెండ్స్, ప్రపంచవ్యాప్తంగా 7,20,000 నుండి 7,30,000 మంది చనిపోతున్నారు ఒక సంవత్సరానికి. నార్మల్ డెత్స్ కాదు, సూసైడ్స్. అఫీషియల్గా అనఫిషియల్గా ఒక 10 lakhs ఉండొచ్చు. అది మన ఇండియాలో అయితే ప్రపంచవ్యాప్తంగా అది మన ఇండియాలో 1,70,000 మంది చనిపోతున్నారు ఒక్క 1 yearకి. అంటే అర్థం చేసుకోండి. అయితే 2025 లెక్కల ప్రకారం 7,20,000 నుండి 7,30,000 మంది వరల్డ్ వైడ్గా చనిపోతున్నారు మెంటల్ ప్రాబ్లమ్స్ వల్ల, అంటే సూసైడ్స్ వల్ల. అంటే 40 సెకండ్లకు ఒకళ్ళు చనిపోతున్నారు అనమాట. 40 సెకండ్లకు ఒకళ్ళు. మామూలుగా అయితే నార్మల్ డెత్స్ ఏంటంటే 1 secondకి ఒకళ్ళు చనిపోతున్నారని ఒక లెక్క ఉంది. అయితే 40 secondsకి ఒకళ్ళు చనిపోతున్నారు. చూడండి, ఇంకా అది మామూలు విషయం ఏమన్నా. అయితే వరల్డ్ వైడ్గా చనిపోతున్న వాళ్ళు ఎందుకు చనిపోతున్నారు, మన ఇండియాలో ఇలా ఎందుకు చనిపోతున్నారు అంటే 7,20,000 మందిలో 30,000 మందిలో 20% ఎవరు 20% మన ఇండియాలో చనిపోతున్నారు. 1,70,000 మంది ఒక్క సంవత్సరానికి సూసైడ్స్ ఓన్లీ. అయితే మన వరల్డ్ వైడ్గా ఎందుకు చనిపోతున్నారంటే ఓవర్ థింకింగ్, డిప్రెషన్, యాంగ్జైటీ, లోన్లీనెస్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్. ఏంటి ఇది వరల్డ్ వైడ్గా. మన ఇండియాలో చూసుకుంటే చూడండి, షాక్ అవుతారు. మన ఇండియాలో లవ్ ఫెయిల్యూర్ మెయిన్గా, ఓవర్ థింకింగ్, ఫ్యామిలీ ప్రెజర్, ఎగ్జామ్స్, కెరియర్ స్ట్రెస్, లోన్లీనెస్. చూడండి అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నారు సమాజం. కొంతమంది బ్రతకలేక ఎంతో హాస్పిటల్లో ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు డబ్బులు పెట్టి. వీళ్ళు మంచిగా ఉండి అయినా కానీ చనిపోతుంటారు అనమాట. ఎంతోమంది కాళ్ళు చేతులు లేకుండా ఏదో ఒక పని చేసుకొని కష్టపడి బ్రతుకుతూ ఉంటారు చనిపోయిన రోజులు కూడా. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, అంటే ప్రపంచ జనాభాలో 7,20,000 మంది చనిపోతే 25% అంటే సూసైడ్ చేసుకున్న వాళ్ళలో 25% మన భారతదేశానికి సంబంధించిన వాళ్ళు. అంటే అసలు మన మనసులో ఏం ఆలోచిస్తున్నాం, అసలు మనం ఏం చేస్తున్నాం, మన ఆలోచన విధానం అనేది కరెక్టేనా కాదు. మన భారతదేశంలో ఇంతమంది చనిపోవడం, ప్రపంచవ్యాప్తంలో అన్ని దేశాల్లో చనిపోయే వాళ్ళలో 25% మన భారతదేశం నుంచి ఉందంటే అసలు మనం ఏం నేర్చుకుంటున్నాం ఈ దేశంలో, అసలు మనం ఏం నేర్చుకుంటున్నాం, ఏం చేయబోతున్నాం అసలు. అయితే చూడండి, మన 1,70,000 మందిలో మన ఈ యొక్క ప్రతి 40 సెకండ్లకు ఒకళ్ళు చనిపోతున్నారంటే వరల్డ్ వైడ్గా ప్రపంచవ్యాప్తంగా ప్రతి 40 సెకండ్లకు ఒకళ్ళు చనిపోతున్నారు. ఇంకొక సర్వే ప్రకారం ఏంటంటే 85% ఇండియన్స్ ఆర్ వేస్టింగ్ టైం 3 hours డైలీ బై ఓవర్ థింకింగ్. ప్రతి మనిషి అది 85% ఇండియన్స్ ఆర్ వేస్టింగ్ టైం. అంటే 85% అంటే ఎంత, మన భారతదేశంలో 140 కోట్ల మంది జనాభా అంటే 85% ఎంత అంటే సుమారుగా 120 కోట్ల మంది అంట. 120 కోట్ల మంది డైలీ ప్రతిరోజు ఒక సర్వే ప్రకారం ప్రతిరోజు 3 గంటలు వేస్ట్ చేస్తున్నారంట ఓవర్ థింకింగ్ వల్ల, ఆలోచించడం వల్ల, ఉపయోగం లేని ఆలోచనల ద్వారా డీప్గా ఆలోచించడం. చూడండి 85% అంటే ఇంకేముందా. 85% 120 కోట్ల మంది, సుమారుగా 120 కోట్ల మంది డైలీ ప్రతిరోజు 3 గంటలు వేస్ట్ చేస్తున్నారంట, అంటే ఓవర్ థింకింగ్ వల్ల ఒక సర్వే ప్రకారం. అసలు ఎక్కడికి వెళ్ళిపోతుంది సొసైటీ అనేది? ఏం నేర్పిస్తున్నారు సమాజంలో? మరి ఏం నేర్చుకుంటున్నాం అసలు మనం? ఏం చూసి ఏం నేర్చుకుంటున్నాం? లవ్ ఫెయిల్యూర్స్ వల్ల చనిపోతారా? తల్లిదండ్రి కన్ని పెంచి సాదుకొని, చిన్న పిల్లల నుంచి సాదుకొని పెంచుకొని ఉన్నందుకు వాళ్ళ కన్నీళ్ళు తప్పితే ఏం మిగిల్చట్లే ఈ లవ్ అనేసి. ఒకసారి అనిపిస్తుంది నాకు, అసలు ఈ చదువు అనేది చదివించకుండా, కాలేజీలకు పంపించకుండా స్టార్టింగ్ ఒక పనికో లేకపోతే సొంత వరకు ఒక 10th వరకు చదివించేసి ఏదో ఒక పనికి వెళ్తే బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎవడో 1 or 2% చదువుకొని జాబులు తెచ్చుకుంటున్నారు, కానీ 100లో అంటే 1000 మందిలో 10 మంది, అది కూడా తక్కువే. ఏం చేస్తున్నారు? వెళ్ళి బైక్ రైడింగ్స్ అనేసి, లవ్ అనేసి, ఒకరు కాకుండా 2-3తోటి లవ్ అనేసి చేసి వెళ్ళి ఒకరినొకరు చంపేసుకోవడం, యాసిడ్ పూసుకోవడం, లేకపోతే సూసైడ్ చేసుకోవడం. నేనైతే అబద్ధమైతే చెప్పట్లేదు కదా, లెక్కలే చెప్తున్నాయి. అడగండి, ChatGPTని అడగండి, గూగుల్ని అడగండి, యూట్యూబ్ని అడగండి. ఇంతమంది చనిపోతుంటే అసలు ఎవరికి ఏం పట్టనట్టు, అంటే ఈ టాపిక్లు అని ఎవరు చెప్పకుండా సినిమాలని, పాటలని, ఎంజాయ్ అని, అసలు ఈ జీవితమే పాపపు జీవితం అంతా. ఎందుకంటే ఏది కావాలో సమాజానికి అది ఇయ్యరు, అనవసరమైనంత ఇస్తారు. ఎట్లా అంటే ఒకడు ఆకలితో చచ్చిపోయేటట్టుంటే ఆకలితో చచ్చిపోయేటోడికి ఏంటంటే వాడికి ఎందుకు కొంచెం అన్నం పెట్టి కనీసం నీళ్ళు ఇచ్చినా చాలు. కానీ ఏం చేస్తున్నారంటే ఆ నీళ్ళు ఇచ్చే కాడ విషయం ఇస్తున్నారనమాట, ఇంకో తొందర చావడానికి. అంటే జనాలు సమాజం ఖరాబ్ అయిపోయింది. ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు ఎక్కడికో వెళ్ళినట్టు వ్లాగ్స్ తీసి ఎంజాయ్ చేసి ఈ యూట్యూబ్లలో వీడియోలు పెట్టడం, లేకపోతే సినిమాలు తీయడం, పాటలు, డ్యాన్సులు. మనిషికి ఏంటంటే నిజం నచ్చదు ఎప్పటికైనా. నిజం చెప్పేవాడు పగ జనాలకి. నిజం చెప్తే నమ్మరు కూడా, అది యాక్సెప్టెన్స్ లేదు. వాళ్ళ బాడీలో హార్మోన్స్ ఏం చెప్తాయంటే ఎప్పుడు సంతోషం కోరుకుంటుంది. ఒక మనిషి హృదయం అనేది ఎప్పుడు సంతోషమే కోరుకుంటుంది. చెప్పినా వినరు. కాబట్టి అవగాహన కల్పించడం, చెప్పడమే మన బాధ్యత. కాబట్టి ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళలో ఓవర్ థింకింగ్ చేస్తూ, లవ్ ఫెయిల్యూర్ అంటూ, స్ట్రెస్గా ఫీల్ అయ్యి, యాంగ్జైటీ, డిప్రెషన్, ఇవన్నీ ప్రతి మనిషిలో ఉంటాయి. కానీ ఇంకా ఎక్కువ ఉన్న వాళ్ళంటే ఎంతమంది 85% అనమాట. అంటే ఒక వరల్డ్ వైడ్ కూడా అంతే, ఇంకా 90% అనుకోండి. 90% మంది ప్రపంచవ్యాప్తంగా రోజుకు 3 గంటలు ఆలోచించడం వల్ల టైం వేస్ట్ చేస్తున్నారంట. ఇంకా అర్థం చేసుకోండి. కాబట్టి ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళలో ఎవరైనా ఓవర్గా ఆలోచిస్తున్నారా, వారికి చెప్పండి. దీనివల్ల ఇది ఇక్కడితో ఆగదు, అది డెత్ వరకు వెళ్తుంది, సూసైడ్ వరకు వెళ్తుంది అనేసి. కొంతమంది ఎవరితో మాట్లాడకుండా ఉండే వాళ్ళతో వెళ్ళండి, మాట్లాడండి.
కొంచెం వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది. వాళ్ళని మీలో కలుపుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.